నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, కోల్కత్తా కేసులో డాక్టర్కి ఏదైతే అన్యాయం జరిగిందో ఇవాళ ఆ కేసులో తీర్పు మీరు చూసే ఉంటారు. ఆ తీర్పు సమంజసమే అంటారా? అతనికి వేసిన శిక్ష ఏదైతే ఉందో వెంటనే ఇంప్లిమెంట్ అవ్వటం, 20 years అనేది లైఫ్ అనేది కరెక్టే అంటారా? తీర్పు బాగానే ఉందండి. Okay. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఉరి శిక్షలకు వ్యతిరేకంగా ఆ, చాలా దేశాలు ఉరి శిక్షని రద్దు చేసినాయి. కానీ మన దేశంలో ఉరి శిక్ష ఉంది. ఉరి శిక్ష ఉంది అన్నప్పుడు ఆ, మరి ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు అంటే, ఇంత ఘోరంగా చేశాడు కాబట్టి ఇతనికి ఉరిశిక్ష వెయ్యాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే కోల్కతా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఉరిశిక్షలకు వ్యతిరేకమా అనుకూలమా అనే దానికంటే కూడా మరి ఇది ఇంత ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఉరిశిక్ష వేస్తేనే సమంజసము అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అలాగే అతని తల్లి కూడా ఇచ్చింది స్టేట్మెంటు, నా కొడుకు ఉరిశిక్ష వెయ్యండి అని. అవును. మరి ఈ పరిస్థితుల్లో అతనికి చనిపోయే వరకు జైల్లోనే ఉండే శిక్ష యావజ్జీవ ఖైదు వేసి జీవితకాల ఖైదు అంటారు. యావజ్జీవం అంటే మళ్ళీ 14 years వస్తుంది. జీవితకాల ఖైదు విధించారు. ప్లస్ 50,000 జరిమానా కట్టమని చెప్పారు. అలాగే ఆ డాక్టర్ కుటుంబానికి 17 లక్షలు ఇమ్మని చెప్పారు. ఇంతకంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న కోర్టులు వీళ్ళ సున్నితత్వము, అంటే వీళ్ళు సమస్య పట్ల వీళ్ళకున్న సహానుభూతి అంటాం. ఇప్పుడు ఆ చనిపోయిన అమ్మాయికి మనం సహానుభూతి చూపిస్తే ఆమెకు తెలుస్తుందా అని అనొచ్చు. కానీ మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే, ఆమెలైతే లేదు కానీ ఆమె పైన జరిగిన ఘాతుకం అయితే అందరికీ తెలిసిందే కదా, అందరూ అర్థం చేసుకుంటున్నదే కదా. మరి దాని విషయంలో చూసుకుంటే గనక ఆమెకి జరిగిన దానికి ఈ శిక్ష సరైందే అని అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే మన దేశంలో ఇంతకంటే శిక్ష లేదు. అంటే ఒక రకంగా మేడం, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని కేసులు చూసాం మనం, నిర్భయ లాంటివి కొన్ని కేసులు చూస్తే ఎన్నో ఇయర్స్ తర్వాత అవును జడ్జిమెంట్ పాస్ అవటం చూసాం. బట్ ఈ విషయంలో జడ్జిమెంట్ విషయంలో అంటే కొంచెం ఎర్లీగా సంతోషపడచ్చు అంటారా? ఇది చాలా కీలకమైన విషయం. ఇప్పుడు ఈ శిక్ష ఏదైతే పడిందో ఇది ప్రసార మాధ్యమాల ద్వారా, అలాగే హోర్డింగ్స్ ద్వారా ఎక్కువ ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుంటుంది అంటే, ఒక అత్యాచారం జరుగుతుంది, కేసు కడతారు, ట్రయల్ నడుస్తూ ఉంటుంది. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి యావజ్జీవ ఖైదు వేస్తారు. వేసిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు బెయిల్ తీసుకోవడానికి ఉన్న టైంను కూడా లెక్కేసి వాళ్ళకి ఆ 14 సంవత్సరాలది కూడా ఇంకొక సంవత్సరం ఏమో తగ్గి 13 ఏళ్లలో వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈలోపు వాళ్ళు ఏం చేస్తారు, జనజీవన స్రవంతిలో కలుస్తారు, కుటుంబ వ్యవహారాల్లో పాల్గొంటారు, పెళ్లి కాని వాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక ప్రతికూలమైన సంకేతాన్ని ఇస్తుంది సమాజానికి. ఎందుకంటే అవును చేశాడు, కోర్టే పట్టించుకోలేదు అని పిల్లనిచ్చే వాళ్ళు ఉన్నారు. కోర్టే అతనికి సహకరించింది కదా అంటే కోర్టే పట్టించుకున్నప్పుడు మనకెందుకు అని చెప్పి సమాజం కూడా అసలు ఆ జరిగిన ఘటన పట్ల మనకి ఒక గాఢత తగ్గిపోయే అవకాశం ఉంటుంది లేట్ అయిన కొద్దీ. ఇప్పుడు త్వరగా రావటం అనేది మహిళా సంఘాలుగా మేము కోరుకుంటుంది ఇదే. ప్రత్యేక కోర్టులు పెట్టండి వీటి కోసం, ఇట్లాంటి అత్యాచార ఘటనలకి పెట్టి, హత్యాచారము రెండూ ఉన్నాయి ఇక్కడ. హత్య చేశాడు, అత్యాచారం చేశాడు. అయితే ఇవి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే వచ్చింది తీర్పు పెట్టి, ఈ వచ్చిన తీర్పు ఏదైతే ఉందో, ఇప్పుడు మనము ఘటనకి ఎంతైతే ప్రచారం కల్పించామో ఆ రోజు తీర్పుకు కూడా అంతే ప్రచారం కల్పించాలి. అప్పుడు మాత్రమే ప్రజలకి ఎవరన్నా చెయ్యాలి అనుకునే వాళ్ళకు కూడా, ఆ ఆలోచన వచ్చే వాళ్ళకు కూడా, అమ్మో ఇంత శిక్ష ఇంత త్వరగా పడింది అంటే. ఇక్కడ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది మేడం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది
ఇంత త్వరగా తీర్పు రావటానికి ఏ బేసిస్ పైన దాన్ని తీసుకున్నారు? అంటే కల్పించిన ప్రచారం అంటారా? లేకపోతే అక్కడ జరిగింది డాక్టర్ కనా? లేకపోతే ఒక స్టేట్ ఏ బేసిస్ పైన? మిగతా కేసెస్‌కి ఎందుకు లేట్ అవుతోంది? ఇప్పుడు ఇంతకన్నా దారుణాలు జరిగినవే ఉన్నాయి. ఇంతకన్నా అంటే ప్రతిరోజు కొన్ని పదుల్లో చూస్తున్నాం ఇట్లాంటి సంఘటనలు. చిన్న పిల్లల పైన కూడా చూస్తున్నాం. మరి వాటిపైన ఎలాంటి ఇది లేదు. ఎలా ఈ కేస్‌కి అంత త్వరగా జడ్జిమెంట్ రావటానికి, మిగతావి లేట్ అవ్వటానికి రీజన్ ఏంటంటారు? మిగతావి లేట్ అవ్వటానికి కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోవటం ఒకటి, తగిన సిబ్బంది లేకపోవటం ఒకటి, ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవటం ఒకటి, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు ఇంత త్వరగా పరిష్కారం అవ్వటానికి బహుశా రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఒక కారణం కావచ్చు. కానీ మనం మరీ కోడిగుడ్డు మీద ఏకలు బిగినట్టుగా కాకుండా ఏదైనా చచ్చిరోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు ఇప్పటికైనా ఇది వచ్చింది కాబట్టి, ఇది ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఏదైనా జరిగినప్పుడు అక్కడ చేసింది మీరు ఎందుకు చేయలేరు అని క్వశ్చన్ చేయడానికి ఇది పనికొస్తుంది మనకి. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇష్యూ అవుతుంది. జరిగిందైతే మంచిదే, ఎందుకైనా చేయనివ్వండి, కానీ జరిగింది మట్టుకు మంచిది. ఎక్కడైనా సరే జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి, ఈ రెగ్యులర్ కేసుల్లాగా కోర్టులకు వెళ్ళటం లాగా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లోనే వీటికి విచారణ జరిపి మ్యాక్సిమం సంవత్సరం పెట్టుకోండి. సంవత్సరంలో శిక్ష ఖరారు కావాలి, శిక్ష ఖరారు కావాలి. పైగా తగిన ఆధారాలు ఉంటే అతను పైకి వెళ్ళడానికి కూడా వీలు లేకోకుండా మనం చేస్తే గనక ఇట్లాంటి ఆగే అవకాశం ఉంటుంది. పైగా తాంబూలాలు ఇచ్చాం తనూజావండి అన్నట్లుగా కాకుండా చెయ్యాల్సింది ఏంటి అంటే, అసలు అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులను మార్చకపోతే రేపు ఇంకొక డాక్టర్ని చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇతను సివిల్ వాలంటీర్ అంట. ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సివిల్ వాలంటీర్గా పనిచేస్తాడు. ప్రైవేట్ వర్కర్ లాగా. ప్రైవేట్ ఏదో హానరోరియం ఏదో ఇస్తారు, కానీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు అంటే పోలీసులు ఇలాంటివి అతన్ని మీరు ఎలా సివిల్ సర్వెంట్గా పెట్టుకున్నారు, ఆ సివిల్ సర్వెంట్ని ఆ హాస్పిటల్లో డ్యూటీకి ఎలా పంపించారు అనేది ఒక ప్రధానమైన అంశం ఇక్కడ. ఎవరినంటే వాళ్ళని మీరు కావాలనుకుంటే సిబ్బందిని నియమించుకోండి. ఇప్పుడు మామూలు పోలీసులు ఇలా చెయ్యరు అని నేను అనను, చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ పోలీసు ఉద్యోగులు అనేసరికి వాళ్ళకు కొన్ని ట్రైనింగ్సు, వాళ్ళకు ఒక రకమైన క్రమశిక్షణ అవన్నీ ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళని తీసుకుని మీరు ఆ హాస్పిటల్లో పెట్టడము, ఆ హాస్పిటల్లో డాక్టర్స్కి రెస్ట్ రూమ్ లేకుండా చేయడము. ఇప్పుడు డాక్టర్స్కి రెస్ట్ రూమ్, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి రెస్ట్ రూమ్ ఉండాలి. ఎందుకు రెస్ట్ రూమ్ ఎందుకు లేదు? రెస్ట్ రూమ్ ఉండాలి కదా మరి. ఇలా అనమాట. అవన్నీ కూడా మార్చాలి మీరు. ఇలాంటివన్నీ ఈ ఘటన జరగటానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో చూసి అలాంటి అవకాశాలు లేకుండా చేస్తే గనక మిగతా అమ్మాయిలకు కూడా రక్షణ ఉంటుంది. పైగా ఇది చాలా ఒక పెద్ద విషయం, సమాజంలో మార్పు రావాల్సిన విషయం అత్యాచారాల పట్ల. అది పెంపొందించడానికి నిర్భయ ఫండ్ ఉంది మన దగ్గర. ఆ నిర్భయ ఫండ్ ద్వారా ప్రజల్లో ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఎవరికైనా సరే ఒక అవగాహన కల్పించటానికే నిర్భయ ఫండ్ పెట్టింది. కానీ అలాంటి పని మన దగ్గర జరగట్లేదు. అది జరిగితే అత్యాచారాల్ని మనం అరికట్టవచ్చు.